ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మే 25, 2024 సాటర్డే మార్నింగ్ 11:30కి చిత్రీకరించడమైనది. ఈరోజు మరి ప్రత్యేకమైన విశేషం ఏంటంటే నా గ్రాండ్ సన్ విమల్ జోష్ది బర్త్డే. ఆ తర్వాత ఇన్నాళ్ళ నుండి అగ్నిగుండంలో లాంటి ఎండలో అల్లాడిపోయాను. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మంచి వర్షం కురిసింది. ఎవరు ఏమన్నా ఏమనుకున్నా బాధ లేదు, కానీ నేను దిస్ జనరేషన్ ప్రొఫెట్ అంటే ఈ తరం ప్రవక్తగా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. నువ్వు జనం దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళమాకు, జనమే నీ దగ్గరికి ప్రార్థన చేయించుకోవటానికి వస్తారు అని ఆయన చెప్పాడు. యోహాను 14:12 కూడా ఉంది, నేను చేసిన వాటికంటే ఎక్కువ మీరు చేస్తారని. అలాంటి రోజు కోసం నేను ప్రిపేర్ అవుతున్నాను, ప్రార్థనలో ఉన్నాను. సరే, షూట్ చేసిన నందిత షైనీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఒక పాట. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, చేశావు పండుగ వెలిగావు నిండుగా, చేశావు పండుగ వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల వడిలో నా చేత తీర్చుచున్నది. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలో నా చేత తీర్చుచున్నది, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసివే సైన్యముల అధిపతివై, ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసివే సైన్యముల అధిపతివై, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా
దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము హల్లెలూయా. Hallelujah. బాలుడు ఎంత ఆసక్తిగా చప్పట్లు కొడుతున్నాడు, హల్లెలూయా అంటున్నాడు. హీ ఆల్సో మై గ్రాండ్ సన్. వన్స్ అగైన్ టుడే మై గ్రాండ్ సన్ విమల్ జోష్ బర్త్డే. ఆల్రెడీ నాకంటే ముందు ఫేస్బుక్ లో చాలా మంది విమల్ జోష్ రత్నంకి విషెస్ చెప్పారు, గ్రీటింగ్స్ చెప్పారు, చూశాను. సరే, నా బంగారు మనవరాలికి చిత్రీకరించినందుకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పను. గాడ్ బ్లెస్ యూ అంటున్నాను. అయితే ఆపమాకు, మళ్ళీ చెప్తున్నాను, ఈ తరం ప్రవక్తగా నిన్ను నేను నియమించి ఉన్నాను. దానికి ఇంకా కొద్దిగా నువ్వు ప్రిపేర్ అవ్వని దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు 25వ తారీఖు మే నెల 2024 సంవత్సరం శనివారం మధ్యాహ్నం 11:30కి చిత్రీకరించడం అయింది. ఇన్నాళ్ళు అగ్నిగుండంలో అల్లాడిపోయిన ఆ ఎండకి తట్టుకోలేకపోయాను. ఈరోజు దేవుని మహాకృపను బట్టి వర్షం వచ్చి వాతావరణం చల్లబడింది. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అమ్మా నీకు ప్రార్థన చేస్తానని అడిగే అలవాటు నాకు లేదు. ఏంటంటే నా బట్టల మీద ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా నేను గత 26 సంవత్సరాల నుండి ఇలాంటి బట్టలు వేసుకుంటాం. జీసస్ లవ్స్ యూ, యేసుక్రీస్తు మహాదేవుడు, యేసుక్రీస్తు యోధా గోత్రపు సింహం, ఇలా డిఫరెంట్ వాక్యాలతో 20 షర్ట్ల మీద ఎంబ్రాయిడరీ వేయించుకుని అలా వెళ్ళిపోతుంటారు. జనాలు చదువుకుంటారు. జీసస్ లవ్స్ యూ అనగానే జనానికి అని ఒక థింకింగ్ వస్తుంది. అదే నా సువార్త. దివారాత్రులు ప్రార్థన చేస్తుంటా. కాబట్టి మీరు కూడా చెప్తున్నాను, ఇన్నాళ్ళు గతం ఇక నుండి బాగా ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడం. నీ ప్రతి అవసరం నెరవేరుస్తాడు. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలని దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.